హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం వానపల్లి పల్లాల కోనసీమ జిల్లా అమలాపురం దగ్గరలో ఉన్న వానపల్లి పల్లాలమ్మ టెంపుల్కి అయితే వచ్చామండి. వీడి యొక్క విశిష్టత ప్రసిద్ధి ఏంటనేది మనం అడిగి తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా గుడి బయట అయితే ఒక చెట్టు ఉందండి, రావి చెట్టు. దానికైతే అసలు ఆకులు కూడా లేవన్నమాట. సో ఇలా వస్తే మనకి రాగానే ఎంట్రన్స్లో తులసికోటతో పాటు కోనేరు కూడా కనిపిస్తుందండి. ఇదిగోండి కోనేరు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కోనేరు. గుడి ప్రాంగణం అంతా చాలా విస్తారంగా ఉందండి. ఇక్కడ ఏం జరుగుతాయి ఏంటనేది మనం పంతులు గారిని అడుగుదాము, చెప్తారో లేదో చూద్దాం ఫ్రెండ్స్. వాతావరణం అంతే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రజెంట్ అయితే ఖాళీగా ఉందండి. సో మా పిల్లలు దర్శనం చేసుకుని బయటకు వచ్చి అమ్మవారి యొక్క అందుకోండి వానపల్లి పల్లాలమ్మ అమ్మవారికి అయితే ఏంటంటే ప్రసిద్ధి, అమ్మవారి పాదాల కింద నక్క అయితే ఉంటుందండి. అది మనకి ఎప్పుడు పడితే అప్పుడు మనకి చూపించరనమాట. సో అది చూడడం చాలా మంచిదండి. శ్రీ పల్లాలమ్మ అమ్మవారి దేవస్థానం అనమాట. దేవత ధర్మ ఇదండి శ్రీ వాడపల్లి పల్లాలమ్మ అని కూడా అంటారు. ఈవిడనే వద్దు వాటర్లోకి దిక్కకూడదు. మా వాళ్ళు అయితే వాటర్లో దిగుతాను అంటున్నారండి. నేనైతే వద్దు అంటున్నాను. మనం లోపలికి వెళ్ళి పంతులు గారు చెప్తారేమో కనుక్కుందాం. ఇదిగోండి ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడైతే గుడి ఖాళీగా ఉంది. మా వాళ్ళు అయితే ఆటలాడేస్తున్నారు. ఇప్పుడు నేనైతే పంతులు గారిని అడగటానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు ఏంటి అంటే, ఈ చెట్టుకి పేరు లేదంటండి. పేరు లేని చెట్టు. చూసారు కదండి, పేరు లేని చెట్టు అంట. ఇక్కడ ముడుపులు అవి కూడా కట్టేసి ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడైతే మనం పంతులు గారు చెప్తారో లేదో అడుగుదామండి. చెప్తే మనందరం లక్కీ అనమాట. అమ్మవారి విశేషత కూడా అందరికీ తెలుస్తుంది. సో తీసుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చారండి. ఇప్పుడైతే మనం యూట్యూబ్లో పెట్టడానికి మన వీడియో తీసి అమ్మవారి విశిష్టత అనేక మందికి మనం తెలియజేద్దామండి. ఇక్కడికి రావడం జరుగుతుంది, కానీ విశిష్టత అమ్మవారి యొక్క ప్రాముఖ్యత ఏంటనేది ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఒకసారి అడిగితే తీసుకోమని చెప్పారండి వాళ్ళు. సో ఇప్పుడైతే ఇదిగోండి ఈవిడే వానపల్లి పల్లాలమ్మ గారు. చూసారు కదా, చక్కగా అమ్మవారి దర్శనం నాతో పాటు మీరు కూడా చూసుకోండి. ఇప్పుడు మన గురువుగారు అయితే చెప్తారు ఆవిడ యొక్క విశిష్టత ఏంటి అనేది కనుక్కుందాం ఫ్రెండ్స్. వెళ్ళి నాతో పాటు మీరు జాయిన్ అవ్వండి. ఇది లోపలికి అంతరాలయం అనమాట అండి. ఇదంతా గర్భగుడి, ఇదంతా బయట ప్రాంగణం అనమాట. ఇప్పుడు మనకి ఆ గురువుగారే చెప్తారనమాట అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, ఎలా వచ్చారు ఇక్కడికి ఇవిడ అనేది. సో గురువుగారి మాటల్లోనే మనందరం ఇప్పుడు విందాం ఫ్రెండ్స్. సో ఆయన కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి చుట్టుపక్కల గుడులన్నీ మీకు చూపించేస్తానండి. ఇంకోండి ఫస్ట్ టైం మనం ఏ గుడికైనా వచ్చేటప్పుడు వినాయకుడి పూజ అనేది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. మన ఇంట్లో పూజలప్పుడు కూడా మనం పసుపు వినాయకుడిని చేసుకుని పూజ అనంతరమే మనం మిగతా చేసుకుంటాం. కాబట్టి వీళ్ళు కూడా ఫస్ట్గా వినాయకుడిని తీసుకోమన్నారండి. తర్వాత అమ్మవారి యొక్క విశిష్టత మనతో షేర్ చేసుకుంటానని చెప్పారు. ఓం గం గణపతి అని ఈ మహాగణపతి దర్శనం నాతో పాటు మీరు కూడా చేసుకోండి. ఇది గుడి యొక్క బయట అనమాట అండి. చుట్టూ వెంపుల అమ్మవారు ఇలా అచ్చమైన కళాఖండాలు చక్కగా తీర్చిదిద్దబడ్డాయండి. ఇక్కడ కోనసీమ జిల్లా అమలాపురంలో చాలా శ్రేష్టమైన గుడులు, విశిష్టమైన గుడులు అనేవి మనకి చాలా ఉన్నాయన్నమాట. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మండప నిర్మాణం అయితే జరుగుతుందన్నమాట అండి. వెనకాల గుడి వెనకాల మనకి ఉసిరి చెట్టు చక్కగా ఉందండి, పెద్దది ఉసిరి చెట్టు. ఇదంతా కూడా ఉంది. చెట్టుకు కూడా మనకి వేప చెట్టు కూడా కలిసి ఉన్నాయండి. ఉసిరి చెట్టు, వేప చెట్టును. ఉత్తరాభాద్ర నక్షత్రం, విదేశీ విద్యా ప్రాప్తి అంట. సో మన విదేశాల్లో విద్య నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ ముడుపులు అయితే కట్టి ఇలాగ చెట్టుకు పెడుతున్నారన్నమాట అండి. అందుకని ఈ పేరు కూడా వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న చోట మనకి ఇలాగ ముడుపులు కట్టడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారంలో ఒకటి. ఇక్కడ అన్నీ మనకి విశిష్టమైన గుడిలే ఉన్నాయన్నమాట. చక్కగా ఉందండి గుడి ప్రాంగణం అంతా. ఇలాగా అమలాపురం కోనసీమ జిల్లాలో వెలిసి ఉన్న శ్రీ వాడపల్లి పల్లాలమ్మ టెంపుల్కి అయితే మనం వచ్చాం కదండి. ఇక్కడ ఆలయ మనతో మాట్లాడడానికి ఒప్పుకున్నారండి. సో అమ్మవారి యొక్క విశిష్టత, ఆవిడ ఇక్కడికి ఎలా వచ్చారనేది గురువు గారి మాటల్లోనే విందామండి. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే సరిహే సిద్ధేశానుకంఠే నమస్తే జగద్భాతికే విశ్వరూపే నమస్తే జగద్భంజి పాదారిందే నమస్తే జగత్తాగ్నిద్రహిదృఘే महाकाली महालक्ष्मी महासरस्वती श्री परशुभ गोत्राभि श्री पल्लमान गदेवताभ्यो नमस्कारान् समर्पयामि. ప్రాంతంలో కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో వేయించేస్తున్న శ్రీ 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 పల్లాలమ్మ అమ్మవారి
దివ్య చరిత్రం మరి భక్తులు అడుగుతారు కాబట్టి మేము తెలియపరుస్తున్నామండి. ఈ ఆలయం వచ్చేసరికి పూర్వకాలం నందు ఈ గ్రామం వానరపల్లి అనమాట అండి. ఈ వానరపల్లి కాలక్రమేణా వానపల్లిగా ప్రసిద్ధి చెందింది. అప్పట్లో వానరపల్లి గ్రామంలో రామాయణంలో రావణ బ్రహ్మ హత్యాదోషం పోవడం కోసం సీతారాములు వారు శివాలయాల దర్శనం, శివాలయాల ప్రతిష్ట చేస్తూ అలా ఊరూరా తిరుగుతూ మన క్షణముక్తేశ్వరమైన ముక్తేశ్వర స్వామిని దర్శించుకొచ్చే ఈ ప్రాంతం గుండా విచ్చేసి ఉన్నారన్నమాట. అప్పట్లో అప్పటి సీతమ్మ వారు ఈ గౌతమి గోదావరిలో స్నానమాచరించి ప్రకృతి అనే వన సమూహాన్ని ప్రార్థిస్తే ప్రకృతి నుంచి ఈ అమ్మవారు దర్శనమిచ్చారండి సీతమ్మ వారికి. ప్రకృతి నుంచి ఆవిర్భవించిన అమ్మవారు సీతమ్మ వారి యొక్క పూజాఫలం ఫలించడంలో ఫలాలమ్మగా పిలువబడింది. ఫలాలమ్మ అంటే మనకి ప్రకృతి నుండి పండు ఫలం ఫలించింది. అదేవిధంగా సీతమ్మ వారి కోరిక ఫలించింది కాబట్టి దర్శనం ఇచ్చింది కాబట్టి ఫలాలమ్మ, ఫలితాన్ని ఇచ్చే అమ్మ ఫలాలమ్మ అని చెప్పేసి నామధేయం సార్థకమైనమాట శ్రీ అమ్మవారికి. అదేవిధంగా ఈ అమ్మవారు గ్రామదేవత ఆగమం ప్రకారం స్థిరపడి ఉన్నదన్నమాట అప్పటి నుంచి కూడా. అదేవిధంగా ఈ అమ్మవారు అప్పట్లో లంకా ప్రాంతం ఉండటం వల్ల ఈ లంకా ప్రాంతంలో అమ్మవారు నివసిస్తూ అమ్మవారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత వాసుల్ని సుభిక్షంగా చూస్తూ కష్ట సుఖాల్లో ఏ ఇబ్బంది లేకుండా తోడు నీడగా ఆదరిస్తూ అమ్మవారు అనుకూలంగా చూస్తున్నారన్నమాట. అయితే గత కొంతకాలానికి అమ్మవారికి ఈ లంకా ప్రాంతంలో గోదావరి ఉధృతంగా వచ్చినప్పుడు ఆ పాదం దగ్గర నుంచి జలం వస్తుందన్నమాట అండి. అంటే ఆ గోదావరి ఉన్న గంగామాత ఈ అమ్మవారి స్నానమాచరించి ధరిస్తుందని చెప్తారన్నమాట అండి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినప్పుడు అమ్మవారికి ఈ వరకు వస్తుంది అన్నమాట. అప్పుడు ఆవిడ్ని చూడ్డానికి అలా నీటిలో ప్రతిబింబం మరియు ఇలా దర్శనమిస్తూ కన్నులు విందుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా గత కొంతకాలానికి అలా జరిగిన గత కొంతకాలానికి కాటందర్ గారు ఆలయం కాలువ తవ్వే ప్లాన్లో ఆలయం అడ్డొచ్చింది కాబట్టి ఈ ఆలయాన్ని తొలగిస్తే బాగుంటుందేమో అని ఆయన అనుకునేటప్పటికీ ఆయన స్వప్నంలో కనిపించి, నా ఆలయం తొలగిస్తే సుమా నేను నక్కని తొక్కేస్తాను సుమా, నన్ను దర్శనం చేసుకో, నా శక్తిని ప్రసాదిస్తాను, నీ అహంకారం తొలగిస్తాను, కాలువ తవ్వుపాలలో నా శక్తిని ప్రసాదించి నీకు తోడుగా నేను దగ్గరుండి చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడంతో ఆ కాటందర్ గారు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆ ఒక్క అమ్మవారి మహిమను తెలుసుకుని చూసేటప్పటికి అమ్మవారి నక్కను తొక్కి చూపించిందంట. అప్పుడంటే ఈ ప్రాంతం గుండా నక్కలు సంచరిస్తూ ఉండేదన్నమాట. నక్కలు సంచరించుట నక్క జిత్తులు మారి తెలివితేటలు ఉపయోగిస్తుంది కాబట్టి నక్క అనేది జిత్తులు మారి తెలివితేటలో ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి జిత్తులు మారి తెలివితేటలు ఏమీ లేకుండా సవినయంగా ఉండాలని చెప్పి చెప్పడం కోసం నక్కను అమ్మవారి పాదాల కింద మనకి పెట్టించారనమాట. అదేవిధంగా ఈ భక్తులందరూ కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా సవినయంగా ఉండి దర్శించుకోవాలని ఇక్కడ విధి విధానం అన్నమాట. అదేవిధంగా ఈ అమ్మవారికి సర్వమంగళ మాంగళ్యం అని చెప్పేసి ఏ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నా నన్ను శరణ వేడండి నేను చూస్తాను అని చెప్పేసి ఆవిడ మంగళసూత్రాలే అలంకరించుకుంటారు అనమాట. అందుకే ఆవిడ ఒంటి నిండా మంగళసూత్రాలు ఉంటాయి. ఈ ప్రాంతవాసులందరూ ఏ కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా అమ్మా తల్లి మమ్మల్ని కాపాడు, నా కోరిక నెరవేరిస్తే కనుక నేను ఈ మంగళసూత్రాలు ఇస్తాను సుమా అని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటాను అన్నమాట. అది వెంటనే తక్షణమే ఆ కోరికను తీరిన వెంటనే అమ్మవారికి కొబ్బరిమొక్క, చీర, మంగళసూత్రాలు, సవిడి పానకాలు ఇవన్నీ ఇచ్చి అమ్మవారిని వేడుకుంటే ఎవరి స్తోమత మేరకు మంగళసూత్రాలు చేయిస్తుంటారు. ఒకవేళ మంగళసూత్రాలు చేయించలేని స్తోమత లేని వాళ్ళైతే పసుపు కొమ్ములన్నా ఇవ్వచ్చు. పసుపు కొమ్మే ప్రాధాన్యం. మంగళసూత్రం అనేది మన ఆధారం బట్టి మన శక్తి వల్ల ఉంటుంది. అలాగే గురువు గారు అవయవ లోపాల వాళ్ళు కూడా యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడే వాళ్ళు నేను ఇవ్వడం చూసానండి. ఎందుకంటే అమ్మవారికి ఈ ప్రకృతి అనేది ఎలా ఉంటుందంటే అది సరిచేయడం కోసమే ఉంటుంది ప్రకృతి కూడా. అదేవిధంగా మన అవయవంలో ఏ మాత్రం లోపం ఉన్నా ఎలాంటి ఇబ్బంది కలిగిన అమ్మా తల్లి నాకు ఈ అవయవం బాగోలేదు, నాకు ఈ అనారోగ్యంగా ఉంది కాబట్టి నా అనారోగ్యాన్ని తగ్గించి నా యవం బాగుండాలి అని చెప్పేసి ఆవిడ వస్తు రూపేణ ఆవిడ కాలు, చేతులు, శిరస్సు అని చెప్పేసి ఒక భాగాలు ఉంటాయి. ఆ భాగాలు అమ్మవారికి సమర్పించి నాకు ఈ భాగం తగ్గాలని చెప్పి చెప్పుకుంటారు అన్నమాట. అలాగే ఆరోగ్యం కొరకు మొక్కుకుంటారు. ఇలా మొక్కుకున్న తీరినోళ్ళు వచ్చి ఇక్కడ దర్శించుకుని ఆనందంతో వెళ్తారు. అలాగే మొన్న ధవళేశ్వరం నుంచి కూడా మొన్న వచ్చారు. వచ్చి తగ్గేటప్పటికి అన్న ఆవిడ మళ్ళీ నేను వచ్చి
రాత్రి మళ్ళీ వచ్చి నాకు ఇలా తగ్గిపోయింది, ఇక్కడికి వచ్చి ముక్కున్నాను అని చెప్పేసి ఆవిడకి 5,116 సంద ఇచ్చారు నిన్న హాయ్ 14వ తారీఖు 14 నిన్నండి నిన్న 14 ఇచ్చారు. ఆవిడకి అన్నీ సవ్యంగా జరిగినాయి అని చెప్పేసి ఆవిడ నిన్న వచ్చి ఇక్కడ చెప్పుకొని వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ అమ్మవారికి మనం కళ్యాణంలో మధుపర్కం ఎలాగైతే వాడతామో అదేవిధంగా ఈ అమ్మవారికి నిత్య కళ్యాణి గారిగా ఉండాలని చెప్పేసి మధుపర్కం అలంకరణ ప్రతిరోజు ఉంటుంది అనమాట అండి. హాయ్ ఈ మధుపర్కం అనేది కళ్యాణంలో వాడతాం. ప్రప్రథంగా కళ్యాణంలో కంపల్సరీ మనం మధుపర్కం ఎలాగైతే వాడతామో అదేవిధంగా ఈ అమ్మవారికి ప్రతిరోజు మధుపర్కం అలంకరణ ఉంటుందన్నమాట. తదుపరి అనుకూలమైన వస్త్రాలతో ఆవిడ అలంకరణ చేయడం జరుగుతుందండి. ఈ అమ్మవారికి సంతానం లేని సంతానం, కళ్యాణం కావాల్సిన కళ్యాణం, సంతానం కావాల్సిన సంతానం, ఉద్యోగం, వాళ్ళకి ప్రత్యేక పూజలు ఏమైనా ఉంటాయో గురువుగారు? వాళ్ళ మొక్కుబడిని బట్టి ఇక్కడికి వచ్చి ముడుపులు కట్టుకుంటారు. ఆ ముడుపు ప్రకారం 5 ప్రదక్షిణాలు చేసి 5 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత 5 వారాలు 5 శుక్రవారాలు చేసుకుంటూ 5 ప్రదక్షిణాలు చేస్తూ 5 వారాలు పూర్తయిపోయి అమ్మవారిని మొక్కి సేవించుకుంటూ ఉంటారు. వాళ్ళు అయిన వాళ్ళు ఇక్కడ సంటి పిల్లలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఈ ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి పేరు అక్షరం కలుపుకొని పేరు పెట్టుకుని వెళ్తుంటారు, తులాభారం ఇస్తుంటారు. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే జరుగుతున్నాయని చెప్పేసి ఈ ప్రాంత వాసులు అందరూ అనుకుంటుంటారు. అదేవిధంగా ఈ అమ్మవారి పేరు మీద పల్లవరాజు, పల్లయ్య అని చెప్పేసి ఆ అక్షరం వచ్చేటట్టు అమ్మాయినా అబ్బాయినా అక్షరం పెట్టుకుని ఈ అమ్మవారిని వేడుకుంటూ ఎంత ఇబ్బంది కలిగినా ఈ ఆలయానికి వచ్చి ఇచ్చేసి దారి మార్గంలో ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఈ అమ్మవారికి వచ్చి దూరమైన సుదూర ప్రాంతం నుంచి వచ్చి ఈ అమ్మవారి మొక్కు తీర్చుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ అమ్మవారిని వేడుకున్న వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని విధాలుగా బాగుందని చెప్పేదే ఈ స్థల మహత్యం అండి. ఇక్కడ అదేవిధంగా ఈ అమ్మవారికి ఒక పేరు లేని వృక్షం ఒకటి ఉందండి. ఆ వృక్షం అమ్మవారితో పాటు అప్పుడు వన సమూహంలో ఉన్న ఒక వృక్షమే పేరు లేని వృక్షం. ఆ వృక్షం అది మనం ఎంట్రన్స్లో వీడియోలో చూసాం ఫ్రెండ్స్. ఆ పేరు లేని వృక్షం అనేది మీకు వీడియోలో చూపించాను కదండి. అదే దాని విశిష్టత కూడా గురువుగారు ఇప్పుడు మనకు చెప్తున్నారనమాట. ఆ వృక్షమును ముమ్మారు దర్శించిన వంశాభివృద్ధి గల పేరు గల సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రత్యేక. అదేవిధంగా ఈ అమ్మవారికి ఒక మొట్టమొదటి రక్షకునిగా సర్వీస్ చేసిన మరి మా పూర్వీకులు, మరి అతని పేరు మాకు తెలియదండి వంశపారంపరంగానే, అతను ఈ అమ్మవారిని ఒక శక్తి స్వరూపాలని విశ్వరాత్రి చూడడం వల్ల ఆయన ప్రాణం విడిచారని చెప్తారు. ఆ సమాధి గుడి పక్కనే ఉంది, వెనక మా పక్కన ఉందండి. అలాగే 101 అక్క చెల్లెళ్ళ తమ్ముడైన పోతురాజు వారు, మరి ముద్దుల తమ్ముడైన పోతురాజు వారు అక్క కోరిక మేరకు శివాలయాల దర్శనం చేస్తూ ముక్తేశ్వరం వెళ్ళి వచ్చే మార్గంలో సూర్యోదయం కావడం వల్ల రోడ్డు మధ్యలో ఉండడం జరిగింది. అలాగే ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో పౌర్ణమి మంగళవారం తీర్థ మహోత్సవం జరుగుతుంది. ఆ తీర్థ మహోత్సవంలో 3 తాడి చెట్లతోటి ఉయ్యాల ఉత్సవం వేసి ఉయ్యాలు లేపి ఉయ్యాల ఉత్సవం వేసి అమ్మవారిని అంగరంగ వైభవంగా ఉయ్యాల్లో ఊపుతూ భక్తులు తరిస్తూ ఆనందపడుతూ ఉంటారు. కాబట్టి మీరు తీర్థ మహోత్సవానికి ఇచ్చేసి ఈ అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి మీ ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుకుంటూ ఈ ఆలయానికి బిహెచ్సి రమణమూర్తి గారు ఈవోగా వర్క్ చేస్తున్నారు. ఆయన మళ్ళీ అదేవిధంగా ట్రస్టీ బోర్డుగా మద్దంచెట్టి ఆదినారాయణ గారు చైర్మన్గా ట్రస్టీ బోర్డు, ఆయన కూడా ఈ ఆలయాన్ని కృషి చేస్తూ అభివృద్ధి పనుల్లో భాగం పంచుకుంటున్నారు. మరి మాకు తెలిసినంతగా మా అమ్మవారు విశేషంగా తెలుసుకుని ఆవిడ అనుగ్రహంతో మేము చెప్పడం జరిగింది. నమస్తే నమస్తే నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. చూసారు కదా ఫ్రెండ్స్, గురువుగారు చెప్పిన శ్రీ వాడపల్లి పల్లాలమ్మ గారి విశిష్టత, ఆవిడ ఎలా వచ్చారో స్థల పురాణం అంతా కూడా మనకి క్షుణ్ణంగా గురువుగారు అయితే ఆయన మాటల్లో వివరంగా తెలియచేశారండి. మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడికి వచ్చినా కూడా ఒక్కసారి అమ్మవారి దర్శనాన్ని చేసుకుని ఆమె యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులను పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు.